హాయ్ ఫ్రెండ్స్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ సలార్. సో సలార్ మూవీ అనేది చూడడం జరిగింది. సో ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేయబోతున్నాము. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, సినిమా అనేది చాలా బాగుంది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ప్రభాస్ గారు ఒక బ్లాక్ బస్టర్ హిట్ అనేది కొట్టారు. సో ప్రతి ఆడిన ప్రభాస్ గారిని ఇలాంటి మాస్ కట్అవుట్లో చూడాలి, సో ఇలాంటి సినిమా కథ పడాల్సింది అనుకున్నాము. సో పర్ఫెక్ట్గా ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారిని మనం ఎలాగైతే కోరుకుంటున్నామో సో యాస్టీస్గా అదే ప్రజెంట్ అయితే జరిగింది. అండ్ ఈ సినిమాలో మోర్ ఓవర్ డ్రామా అనేది ఎక్కువ ఉంది, కేజీఎఫ్ కన్నా డ్రామా అనేది ఎక్కువ ఉంది. అండ్ అలాగే ఈ సినిమాకి కేజీఎఫ్కి ఎలాంటి లింక్ కనెక్షన్ అనేది ఏమాత్రమైతే లేదు. సో ఫ్రెండ్స్, మనకి ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో నా మొదటి సినిమా ఉగ్రం స్టోరీని చాలా చేంజెస్ చేసి ప్రభాస్ గారు తీస్తున్నా అని చెప్పారు. సో ఆయన చెప్పినట్టు చాలా చేంజెస్ అనేవి చేసి ఈ మూవీని చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఉగ్రం సినిమాలో ఉన్న యాస్టీస్ కొన్ని డైలాగ్స్ అనేవి ఈ సినిమాలో వాడడం అయితే జరిగింది. నేను ఉగ్రం సినిమా కూడా చూశాను. అండ్ అలాగే కొన్ని సీన్స్ అనేవి యాస్టీస్గా ఇట్లాగే దింపడం అయితే జరిగింది. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్ అనేది ఒక గంట వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సినిమా స్టార్టింగ్ అనేది కొంచెం స్లోగా అనేది వెళ్తుంది, బట్ ఇంటర్వ్యూలు వచ్చేసరికి ఒక రేంజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇంటర్వ్యూల దగ్గర ఒక ఫైట్ అయితే ఉంటుంది కోల్ మైన్లో. సో సూపర్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలో 2 ఫైట్స్ అనేవి ఉన్నాయి. సో మామూలుగా అయితే లేవు ఆ 2 ఫైట్స్ అనేవి కూడా. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనకి ప్రభాస్ గారి యాక్టింగ్ అనేది మామూలుగా అయితే లేదు. తన కళ్ళల్లోని ఎక్స్ప్రెషన్స్ అనేవి మామూలుగా అయితే చూపించట్లేదు. అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు చేసే క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. వాళ్ళ అమ్మగారు మొదటి నుంచి ఎందుకు అలా ఉంటున్నారు అనేది మనకి సెకండ్ హాఫ్లో అనేది రివీల్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఫ్రెండ్స్, ప్రభాస్ గారు అండ్ ఈశ్వరరావు ఇద్దరి మధ్య ఎమోషన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ గారు చెప్పింది ఇద్దరు ఫ్రెండ్స్ గురించి అయితే అనేది ఈ సినిమా గురించి చెప్తున్నా అని చెప్పారు. అండ్ యాస్టీస్గా ప్రభాస్ గారు అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, సో వీళ్ళిద్దరు యాక్టింగ్ అనేది చాలా చాలా బాగుంది. వాళ్ళ క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్గా జస్టిఫికేషన్ అనేది చేశారు. వాళ్ళిద్దరి మీద ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది కూడా చాలా బాగా చూపించారు. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, అసలైన స్టోరీ అనేది మనకి సెకండ్ హాఫ్లో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్లో కాన్సర్ గురించి చాలా వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుద్ది. సో చాలా టైం అనేది తీసుకుంటారు. మనకి కాన్సార్ గురించి అర్థం కావాలి. సో కాన్సార్లో ఉండే క్యారెక్టర్స్ గురించి మనకు అర్థం కావాలి. చాలా క్యారెక్టర్స్ అనేవి వస్తుంటాయి, వాళ్ళ పేర్లు కూడా కొన్నిసార్లు మనం గుర్తుపెట్టుకోలేము. సో ఒక క్యారెక్టర్స్ అనేవి మనకి కరెక్ట్గా అర్థమవుతాయి, అంటే వాళ్ళ ఎమోషన్స్ అనేవి మనకి కరెక్ట్గా అర్థమవుతే సినిమా అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో మనకి అర్థమవుతుంది. మనకి కేజీఎఫ్ అనేది ఒక నీటి చుక్క అయితే కాన్సార్ అనేది ఒక మహాసముద్రం. సో ఆ విధంగా అనేది కాన్సర్ గురించి చెప్పడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకి క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి ఒక క్లిఫ్ యాంగర్ లాగా అనేది ప్రశాంత్ నీల్ గారు వదిలేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్ మనకి మిగతా స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ యాక్టింగ్ అనేది చాలా చాలా బాగా చేశారు. అండ్ ప్రతి క్యారెక్టర్కి అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో సెకండ్ హాఫ్లో చాలా క్యారెక్టర్స్ అనేవి మనకి రివ్యూలో అవుతూనే ఉంటాయి. సో వాళ్ళు వస్తూనే ఉంటారు. కాన్సార్లో జరిగే ఇంత పెద్ద విధ్వంస అండ్ అలాగే ఇంత కుతంత్రాలు అనేవి మనకి చాలా బాగా ప్రజెంట్ చేయడం జరిగింది ప్రశాంత్ నీల్ గారు గతంలో మనకి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో డ్రామా అనేది ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అయితే అవ్వబోతుంది. సో డ్రామా అనేది చాలా ఎక్కువ ఉంటుందని. సో ఆయన చెప్పినట్టు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రామా అనేది చాలా ఉంది. అండ్ అలాగే మనం ఆ క్యారెక్టర్స్ అనేవి మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. డ్రామా కూడా అర్థం చేసుకుంటేనే మనకి నచ్చుతుంది. అండ్ ఈ డ్రామాలోనే మనకి మాస్ డ్రామా అని చెప్పుకోవచ్చు. సో ఈ మాస్ డ్రామాలో మనకి యాక్షన్స్ కానీ అండ్ ప్రభాస్ గారు చేసే యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ సూపర్ అయితే ఉన్నాయి. సో మామూలుగా అయితే లేదు. ప్రశాంత్ నీల్ గారు డ్రామాని మనకి చూపించడంలో అందరికీ 100% పర్ఫెక్ట్గా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. కమింగ్ టు ది బీజిఎం, సో బీజిఎం అనేది పర్లేదు ఫ్రెండ్స్, బాగుంది. అంటే మనకి ఎక్కడ బీజిఎం అనేది చిరాకైతే తెప్పిది. ఎందుకంటే కేజీఎఫ్ తర్వాత రవిబాస్ గారు ఇచ్చిన ప్రతి బీజిఎం అనేది వరస్ట్గా ఉంది. బట్ ఈ సినిమాలో ఆయన చాలా జాగ్రత్తగా బీజిఎం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో బీజిఎం కూడా మనకి ఎక్కడ ఇరిటేట్ అయితే తెప్పేది. సో బీజిఎం అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ప్రభాస్ గారికి అండ్ వర్కౌట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి సెకండ్ పార్ట్ అనేది పేరు ఎలా ఉంటుందో మనకి రివీల్ చేయడం అయితే జరిగింది. సో మెయిన్లీ ఈ సినిమా మొత్తం సెకండ్ పార్ట్ మీద బేస్ అయితే ఉంది. సో దిస్ ఇస్ ద రివ్యూ ఫ్రెండ్స్. నాకైతే సినిమా అనేది బాగా నచ్చింది. ప్రభాస్ గారికి చాలా సంవత్సరాల తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ వైలెంట్ మూవీ, మాస్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా మూవీ అయితే నచ్చుతుంది. అండ్ మీకు ఒక సినిమా చూస్తే మీకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.